మీది ఇక్కడ లోకలేనా? లోకలే. మీరేం చేస్తారా? ఎన్ఆర్ఐ గల్పెళ్తాం. పోయి వచ్చారా? పోయి వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు విజయ వచ్చింది ఆల్రెడీ. ఓటు వేసి పోతారా? ఓటు వేస్తేందుకు அவர் ముంగట ఉండి కూడా పని చేస్తేందుకు మోడీ గారిని గెలిపించాలి ఖచ్చితంగా. స్పెషల్ ఓటు వేయనికే వచ్చిరా? లేదు, నాకు అంటే ఆల్రెడీ విజయ వచ్చింది. విజయ వచ్చి ఇప్పుడు 20 రోజులు అంటే అయిపోయింది. విజయ్ టైమింగ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసుకుని ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్లో ఉండి ఇప్పుడు మోడీ గారు మన దేశం కోసం చాలా చేస్తారు. ఆయన కోసం ఇది 1 మంత్ ఉండి ఖచ్చితంగా కష్టపడదామని చెప్పని విజయ్ కూడా ఆపుకుని ఉంటాయి 1 మంత్ కోసం. ఎందుకు ఇక్కడ ఉపాధి ఏం దొరకట్లేదు? అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉన్నది ఇక్కడ, మేము ఇక్కడ చేపలు పడతాం. కాకపోతే మేము అంటే ఫస్ట్ నుంచి కలిపోతున్నాం కాబట్టి అక్కడ డ్రైవర్ చేస్తారు. ఫ్యామిలీ మొత్తం ఇక్కడ వదిలిపెట్టాడు వెళ్తారు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా పని చేసుకుంటూ ఉండొచ్చు కదా, అక్కడ దాకా ఎందుకు? ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయింది. దుబాయ్ అప్పుడు అంటే మోడీ గారు అప్పుడు ఇంత ప్రభుత్వం లేనప్పుడు అప్పుడు అక్కడ అలవాటు అయిపోయింది. ఓకే, మళ్ళీ ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తారు? 2 ఇయర్స్ ఒకసారి వచ్చిపోతా ఉంటారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటా ఉన్నారు మీరు? నేను ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నా, ఐలాపూర్లోనే. ఇప్పుడు మొన్ననే విజయ్ వచ్చింది ఆల్రెడీ. విజయ్ ఇప్పుడు అంటే మోడీ గారికి ఖచ్చితంగా నా ఓటు పడాలి ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మోడీది ఉండదు కదా, అట్లా ఉండరు అని చెప్పని ఆయన ఖచ్చితంగా గెలాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అరవింద్ అన్న ఓటు వేస్తారు, రిజల్ట్ వచ్చేదాకా అవుతారా పోతారా? కష్టపడతాం ఓటు. ఇంకా కొంతమందిని కూడా నాతో నేర్పిస్తాం, 100 మంది దగ్గర. నిజామాబాద్ నుంచి చాలా మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారా? నిజామాబాద్ నుంచి ఉన్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అక్కడ ఇబ్బంది పెడతారా? మన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మోడీ గారి ప్రభుత్వం లేనప్పుడు చాలా ఇబ్బంది ఉండేది. అయితే సౌదీలో నేను ఇంత సౌదీలో ఉండి ఆడ బొట్టు కూడా పెట్టుకోవడంత ఇట్లా 5 ఉంటుండే. ఇప్పుడు మోడీ గారు వచ్చిన నుంచి ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని గల్లేరుస్తుంది తిరగచ్చు. రాఖీ కట్టుకున్న తర్వాత బయటకు రాఖీ పరు ఉన్నాడు. రాఖీలో అంటే ఇప్పుడు మన అక్క చెల్లెలు ఇక్కడ పోస్టులో పంపిస్తుండే. అవి అక్కడ కట్టుకున్న తర్వాత మనం బయటకు రాలేము అసలు. ఇంట్లోనే ఇట్లా ఉండి కట్టుకొని అది మళ్ళీ తీసేసి లోపల పెట్టుడే. ఇప్పుడు మోడీ గారు వచ్చినారంటే అది రాఖీ కూడా బయట తీసుకుని వస్తుంది అంటే చూపిస్తుంది మనకు. అట్లా అట్లా చాలా బాగుంది. ఇప్పుడు గల్ఫ్ కార్మికులంతా బీజేపీ రావాలి 3సారి అనుకుంటారా? 100% అది ఆయన కోసం. ఇప్పుడు ఆయన కోసం కొంతమంది కూడా ఇట్లా చుట్టి తీసుకుని కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, వస్తారు కూడా. ఇప్పుడు మాకు కూడా మెసేజ్ పెట్టి ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా వస్తారు కొంతమంది, వాళ్ళని కూడా రప్పిస్తారు. ఓకే ఓకే.